హై వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ అట్ 12 noon. మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే కంపేర్ టు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక చిన్న అప్ మూవ్ చూస్తున్నాము. నిఫ్టీ 40 పాయింట్స్ పాజిటివ్గా 11,634 వద్ద మూవ్ అవుతుండగా సెన్సెక్స్ 143 పాయింట్స్ పాజిటివ్గా 38,788 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 142 పాయింట్స్ పాజిటివ్గా 29,830 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్లో అండ్ లూజర్స్లో కనుక చూస్తే జీ ఎంటర్టైన్మెంట్స్ స్టిల్ ఇంకా అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ని కొనసాగించడం చూస్తున్నాము. 5.5% వరకు స్టాక్ అప్ సైడ్లో మూవ్ అవుతోంది. అండ్ ఎస్ బ్యాంక్ 2.22%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నియర్లీ 2%, అండ్ రిలయన్స్ 1.5% పైగా అప్ ట్రెండ్లో మూవ్ అవగా ఓఎన్జీసీ ఒక 1.5% వరకు పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే గెయిల్ టాప్ లూజర్గా స్టిల్ ఇంకా ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఒక 2% వరకు డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతోంది. ఎన్టీపీసీ 1.5%, బీపీసీఎల్ 1.31%, ఐఓసీ 1.20%, టీసీఎస్ ఒక 1% వరకు డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొంత మిక్స్డ్ అవుట్లుక్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అడ్వాన్సెస్ కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ ఒక ఫ్యూ పాయింట్స్ హయ్యర్ సైడ్లో ఉన్నప్పటికీ కూడా కొంత మిక్స్డ్ అవుట్లుక్ అనేది చూస్తున్నాం అనుకోవచ్చు. డిక్లైన్సెస్ 793గా ట్రేడ్ అవుతుండగా అడ్వాన్సెస్ 859గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ కమోడిటీస్లో కనుక చూస్తే గోల్డ్ 0.10% నెగిటివ్గా 31,565 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.22% నెగిటివ్గా 37,300 వద్ద మూవ్ అవుతోంది. అండ్ క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్టయితే 0.65% పాజిటివ్గా 4,623 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 0.51% పాజిటివ్గా 176 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజెస్లో కనుక వెళ్ళినట్టయితే టాటా గ్లోబల్ బివరేజెస్ అరౌండ్ 1.5%, గ్లెన్మార్క్ 1.17%, ఎంఫసిస్ 1%, అండ్ గోడ్రేజ్ ఇండస్ట్రీస్ నియర్లీ 1%, దివీస్ ల్యాబ్స్ ఒక 0.5% పైగానే డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ప్రకాష్ ఇండస్ట్రీస్ 12%, శివం ఆటో 6%, బీఎంఎల్ 3.5%, హెచ్ఈజీ 3.5%, అండ్ సట్లెజ్ టెక్స్టైల్స్ ఒక 2 to 2.5% మధ్య డౌన్ సైడ్లో ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఎస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ కొంత స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం రిలయన్స్ ఒకటి నిన్నటి డౌన్ ట్రెండ్ తర్వాత ఈరోజు స్ట్రాంగ్గా టెక్నికలీ మూవ్ అవుతూ వస్తూ ఉంది. ఓవరాల్గా మెచ్యూషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ ప్రజెంట్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసుకుంటే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే కొంత పాజిటివ్ మోడ్లో ఈరోజు డేని స్టార్ట్ చేసినప్పటికీ అది సస్టైన్ అవ్వలేక అక్కడ నుండి కరెక్షన్ అనేది రావడం చూసాము. బట్ లాస్ట్ ఒక 10 to 15 మినిట్స్ బ్యాక్ 10 మినిట్స్ బ్యాక్ కనుక చూసుకున్నట్టయితే కొంత లోయర్ లెవెల్స్ నుంచి ఒక రికవరీ అనేది రావడం చూస్తున్నాము. సో మార్కెట్స్లో మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు అయితే సెక్టర్స్ పరంగా కావచ్చు, స్టాక్స్ వైజ్లో కావచ్చు, ఎలాంటి ట్రెండ్ని చూస్తున్నారు? మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ట్రెండ్ కానీ చూసుకుంటే మనకి రెండు విధాలుగా చూడాల్సి ఉంటుందండి. మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది, తర్వాత కొంచెం హయ్యర్ లెవెల్స్లో ఓపెన్ అయింది. అక్కడి నుంచి కూడా బాగా వీక్ అయిపోయి దాదాపు ఒక 50 పాయింట్స్ నుంచి కరెక్ట్ అయింది. ఇప్పుడే మళ్ళీ మనకి చూస్తే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ లో నుంచి బాగా రికవరీ అనేది వచ్చి ఇప్పుడు డే హైస్ దగ్గర ప్రస్తుతానికి నిఫ్టీ అనేది ట్రేడ్ కావడం చూస్తున్నాము. ప్రధానంగా ఈరోజు నిఫ్టీకి అంటే నిఫ్టీ లో నుంచి రికవరీ కావడానికి రిలయన్స్ ప్రధానమైన కారణం అని చెప్పచ్చు. దగ్గర 2% దాకా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈరోజు మనకి గెయిన్స్లో ఉండడం చూస్తున్నాము నిఫ్టీలో. అంతకుమించి మిగతా అంటే రిలయన్స్ అంటే జీ పెరిగింది, 5% పెరిగింది. బట్ మనకి వెయిటేజ్ పరంగా చూసుకుంటే రిలయన్స్ తర్వాత లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్లో క్లోజర్గా 280 నుంచి కరెక్ట్ అయిన ఎస్ బ్యాంక్ ఈరోజు మళ్ళీ ఒక 2% మనకి గెయిన్స్లో ఉంది. తర్వాత సన్ ఫార్మా ఒకటి కొంచెం బాగానే మనకి అప్ ట్రెండ్లో ఉంది. ఒక సెక్టర్ పరంగా చూసుకుంటే ఫార్మా ఒకటి కొంచెం బెటర్గా ఉన్నట్టు మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. లైక్ సన్ కానివ్వండి, డాక్టర్ రెడ్డీస్ కానివ్వండి, తర్వాత లుపిన్ లాంటి స్టాక్స్ బెటర్గా ఉన్నాయి. అయితే అదేవిధంగా వీక్ అయిన స్టాక్స్లో భారతీ ఎయిర్టెల్ 9% దాకా మనకి వీక్ అయింది. గెయిల్ ఒక 2%, ఎన్టీపీసీ, బీపీసీఎల్, ఐఓసీ
దాదాపు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా వీక్నెస్ అనేది కనపడుతుంది. మరోవైపు టీసీఎస్లో ఈరోజు నిన్న కొంచెం అవుట్ పర్ఫామ్ చేసింది టీసీఎస్, ఈరోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది టీసీఎస్లో కనపడుతుంది. బై అండ్ లార్జ్ చెప్పాలి అంటే మాత్రం మార్కెట్స్ ప్రస్తుతానికి కొంచెం కన్సాలిడేషన్లోనే ఉన్నాయి. అయితే కరెక్షన్ అనేది లాస్ట్ 2 డేస్లో మనం చూసాము. నిఫ్టీ 200 పాయింట్స్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్లో కరెక్ట్ అయింది. అయితే ఈ 200 పాయింట్స్ కరెక్షన్ ఇక్కడ నుంచి ఆగుతుందా లేకపోతే ఫర్దర్గా ఉంటుందా అంటే మాత్రం ఒకవేళ నిఫ్టీ నెక్స్ట్ 2 డేస్ అంటే ఈ సిరీస్లో ఇంకా నిఫ్టీ పెరగాలి అంటే మాత్రం నిఫ్టీ సస్టైన్డ్ 11,650 పైన సస్టైన్ కాగలిగితే క్యాష్లో రేపు ఎల్లుండిలో కూడా నిఫ్టీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 11,650 ఆ లెవెల్ కానీ లెవెల్ పైన సస్టైన్ కాకపోతే నిఫ్టీని సెల్ చేయమంటాను. అదేవిధంగా స్టాక్ స్పెసిఫిక్ కూడా మనం చూసుకుంటే మెజారిటీ స్టాక్స్ స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ వీక్గా కావాలని చూస్తున్నాము. లైక్ ఎల్ఎన్టీ లాంటి స్టాకు, తర్వాత ఈవెన్ ఏషియన్ పెయింట్స్ లాంటి స్టాకు, ఇటువంటి స్టాక్స్లో సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీని కూడా, బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్గా వీక్ అయిపోయింది, బ్యాంక్ నిఫ్టీని కూడా సెల్ అని చెప్తాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి ప్రవీణ్ కుమార్. హలో హలో ప్రవీణ్, చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో హలో చెప్పండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో మీ వాయిస్ అసలు మాకేమీ వినిపించట్లేదండి, కొంచెం లౌడర్గా మాట్లాడండి. ఓకే, కాల్ వాయిస్ వినిపించట్లేదు. అండ్ ముఖ్యంగా శేషు గారు ప్రస్తుతం నిఫ్టీ టాప్ గెయినర్స్లో చూసుకున్నట్టయితే జీ ఎంటర్టైన్మెంట్ టాపర్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. ఈ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే స్ట్రాంగ్గా ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఒక ర్యాలీ అనేది ఇందులో కొనసాగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 5% పైగానే ఇది అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది కూడా. సో ఇది నెక్స్ట్ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు హయ్యర్ సైడ్? యాక్చువల్గా జీలో మొత్తం కూడా మనకి ఈ మధ్య అంతా కూడా ఎక్కువ మనకి న్యూస్ బేస్డ్ మనకి చూస్తున్నామండి. దానివల్ల ఏంటంటే ఈ స్టాకు చాలా వరకు ఫ్లక్చువేషన్స్ అనేది ఉన్నాయి. ఏదైతే నేను ఇంతకుముందు జీ మీద చాలా వరకు పాజిటివ్గానే ఉన్నాము. అయితే బట్ ఇక్కడ నుంచి కానీ చూసుకుంటే జీ అనేది ఇంక పెద్దగా పెరగకపోవచ్చు అని మనకి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇమీడియట్ ట్రెండ్ మాత్రం జీలో ఇప్పుడు 420 పైన సస్టైన్ కావాలండి. సస్టైన్ కాగలిగితేనే ఇది ఫర్దర్గా మనకి ర్యాలీ ఉంటుందని అనుకోవచ్చు. ఒకవేళ 420 పైన సస్టైన్ కాకపోతే ఇది మళ్ళీ వీక్గానే ఉండొచ్చండి. బై అండ్ లార్జ్ జీ మీద నేనైతే పాజిటివ్గా అయితే లేను. ప్రస్తుతానికి జీలో ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం ఎటువంటి సజెషన్స్ అయితే అంటే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయమని చెప్పను. ప్రస్తుతానికి జీ అయితే న్యూస్ అనేది ఎక్కువ ఈ స్టాక్ని డామినేట్ చేస్తుందండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ కూడా 420 పైన సస్టైన్ కలిగితే ఫర్దర్గా ముందుకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి కళ్యాణ్. హలో చెప్పండి కళ్యాణ్. సారీ, బాలకృష్ణ ఇండస్ట్రీస్. మీ వాయిస్ అసలు ఏం వినిపించట్లేదండి. సెకండ్ స్టాక్ ఏంటన్నారు? ఐఎఫ్బి ఆగ్రో. ఓకే, హోల్డ్ చేస్తున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? సారీ, కొంచెం గట్టిగా మాట్లాడండి, అసలు ఏం వినిపించట్లేదు మీ వాయిస్. అండ్ కాల్ డ్రాప్ అవుతుంది మీరు కరెక్ట్గా మాట్లాడకపోతే. తీసుకోవాలనుకుంటున్నారు లాంగ్ టర్మ్కి? ఓకే, శిశు గారు బాలకృష్ణ ఇండస్ట్రీస్ అండ్ ఐఎఫ్బి ఆగ్రో లాంగ్ టర్మ్కి తీసుకోవాలనుకుంటున్నారు. చూడండి, బాలకృష్ణ ఇండస్ట్రీస్ మీరు లాంగ్ టర్మ్ వ్యూతో దీన్ని కొనుక్కోవచ్చండి. అయితే ఏంటంటే ఇది ఈ మధ్య ఎప్పుడు కూడా ఇది పెద్ద మనకి పడింది లేదు, స్టడీగా ఉండే స్టాకే. అయితే లాస్ట్ కొన్ని నెలలుగా ఈ స్టాక్లో కూడా ఒక కరెక్షన్ చూసాము. ప్రధానంగా ఇది స్టాక్ పడడానికి మార్జిన్స్ కొంచెం తగ్గుతూ వస్తున్నాయి.
మార్జిన్స్ని వీళ్ళు సస్టైన్ చేసుకోలేకపోతున్నారు. ఎట్ ద సేమ్ టైం రెవెన్యూస్ పరంగా అంటే టాప్ లైన్ గ్రోత్ పరంగా బాగానే ఉంది. మార్జిన్స్ పెరిగితే మళ్ళీ మార్జిన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే మళ్ళీ స్టాక్ బౌన్స్ బ్యాక్ కావచ్చు. బట్ ఈ స్టాక్ని అయితే మీరు కరెక్షన్స్లో ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోవచ్చు. ఈవెన్ ఐఎఫ్బిని కూడా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ఐఎఫ్బి అగ్రోని కూడా లాంగ్ టర్మ్కి కొనుక్కోవచ్చు. ఇదేంటంటే ఇమీడియట్గా మీకు ఐఎఫ్బి అగ్రో ఇమీడియట్గా మీకు పెరుగుతుంది అయితే నేను అనుకోనండి. బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే పెరగచ్చు, చిన్న చిన్న ర్యాలీస్ రావచ్చు, అది కాదు సస్టైన్డ్గా బుల్ రన్ ఉండకపోవచ్చేమో, బట్ ఒక ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కోవచ్చు. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు రిలయన్స్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు మార్కెట్స్కి ఒక మంచి సపోర్ట్ని ఇస్తున్నాను అనుకోవచ్చు. నిన్నటి డౌన్ ట్రెండ్ తర్వాత ఈరోజు కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ స్ట్రాంగ్గా హయ్యర్ సైడ్ వైపు ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇది ఎంతవరకు ఇప్పుడు ఏదైతే పాజిటివ్ అప్మూవ్ అనేది చూస్తున్నామో ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? దీనికి సపోర్ట్స్ వైజ్లో కానీ రెసిస్టెన్స్ వైజ్లో కానీ చూసినట్టయితే ఎక్కడ ఉన్నాయంటారు? రిలయన్స్ పరంగా కానీ చూసుకుంటే రిలయన్స్ లాస్ట్ ఒక 1 వీక్ ట్రెండ్ కానీ గమనిస్తే రిజల్ట్కి ముందు ఈ స్టాకు వీక్గానే ఉంది. తర్వాత రిజల్ట్ తర్వాత ఈ స్టాక్లో మనకి రిజల్ట్కి ముందు ఒక రోజు బాగా పెరిగిందండి. దాని తర్వాత మళ్ళీ ఇది నిన్నటి రోజు వీక్నెస్, మళ్ళీ ఈరోజు బౌన్స్ బ్యాక్. అంటే సస్టైన్డ్ అవుతుందా ఈరోజు వచ్చిన అప్ ట్రెండ్ అనేది చెప్పడం కష్టం అండి ఇది. బట్ ఏదైనప్పటికీ కూడా 1380 దగ్గర దీనికి రెసిస్టెన్స్ అనేది ఉంది. క్లోజర్గా 1340 ఆ లెవెల్లో దీనికి సపోర్ట్ ఈ మధ్యలో మనకి కొన్ని రోజులు కొనసాగవచ్చు అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రాజేష్. హలో, నమస్తే మేడం. నమస్తే. పరాగ్ మిల్క్ అండ్ సెకండ్ స్టాక్ ఏంటన్నారు? హెరిటేజ్. ఓకే, అంటే ఈ 2 స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? తీసుకోవాలనుకుంటున్నా మేడం. లాంగ్ టర్మ్ కి సార్ అడిగితే సార్ 2 lakhs. ఓకే ఒకటండి, మీరు చెప్పిన 2 స్టాక్స్లో నేను పరాగ్ మిల్క్ని మీరు కొనుక్కోవచ్చని చెప్తానండి. హెరిటేజ్ ఫుడ్స్ని మాత్రం నేను అవాయిడ్ చేయమని చెప్తాను. పరాగ్ మిల్క్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోండి. ఉన్న డైరీ ప్రొడక్ట్స్ డైరీ కంపెనీస్లో నేను పరాగ్ మిల్క్ మీద పాజిటివ్గా ఉన్న అన్నిటిలో కూడా పాజిటివ్గానే ఉన్నాను. కొనుక్కోండి. తర్వాత వీళ్ళు కొత్త ప్రోడక్ట్స్ని కూడా వీళ్ళు పైప్ లైన్లో ఉన్నాయి. అయితే వీళ్ళకి మెయిన్ కోర్ బిజినెస్ అంటే మిల్క్ అందరూ తెలిసిందే, మిల్క్లో ఉన్నారు. అయితే దాని నుంచి కాకుండా వేరే అదర్ ప్రోడక్ట్స్ కూడా వీళ్ళకి మంచి రెవెన్యూస్ తెచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మిల్క్ బేస్డ్ బిజినెస్లో మనకి ప్యూర్ మిల్క్ మీద ఆధారపడి ఉన్న కంపెనీస్లో మనకి మార్జిన్స్ పెద్దగా ఉండవు. వీళ్ళకి అంతా కూడా ఏంటంటే అదర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీదే ఎక్కువ మార్జిన్స్ అనేది ఉంటాయి. లైక్ చీజ్ లాంటిది, చీజ్లో వీళ్ళు లీడర్స్ అని చెప్పొచ్చు. తర్వాత వీళ్ళు మనకి ప్రీమియం మిల్క్ అనేది సిటీస్లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. కొన్ని సిటీస్లో ప్రీమియం మిల్క్ అనమాట, ప్యూర్ అంటే ఈ రెగ్యులర్ మిల్క్ కాకుండా. సో అది బాగా సక్సెస్ అనేది ఉండొచ్చు. ఈవెన్ రానున్న రోజుల్లో వీళ్ళు ఆ ప్రీమియం మిల్క్ మీద వీళ్ళు బాగా ఫోకస్డ్గా ఉన్నారు. కాబట్టి పరాగ్ మిల్క్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోవచ్చు. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసినట్టయితే ఈ మధ్య కాలంలో జెట్ ఎయిర్వేస్ కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఫ్లైట్ సర్వీసెస్ని నిలిపివేసిన కారణం చేత జెట్ ఎయిర్వేస్ బాగా క్రాక్ అవ్వడం చూసాము. హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక 30-35% వరకు కూడా డిప్ అనేది ఇందులో మనం చూసాము. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే జెట్ ఎయిర్వేస్ కొంత అప్ ట్రెండ్లో మూవ్ అవుతోంది. ఒక 10% పైగా ఒక ర్యాలీ అనేది ఇందులో కనిపిస్తోంది. సో న్యూస్ ఫ్లో అనేది ఇందులో ఇంకా కొంత ఆగాయి అని చెప్పుకోవచ్చు అంటారా? ఈ అప్ మూవ్ ఏదైతే చూస్తున్నామో ఇది తాత్కాలిక అప్ మూవ్గా భావించవచ్చు అంటారా? కొంత కొనసాగే అవకాశం ఏమైనా ఉందంటారా? జెట్ ఎయిర్వేస్ విషయానికి వస్తే అండి, ఈ అప్ మూవ్ అనేది ఒకటి న్యూస్, ఇది కూడా సేమ్ న్యూస్. ఒకరోజు ఒక పాజిటివ్ న్యూస్ వస్తే స్టాక్ పెరుగుతుంది, మళ్ళీ డౌన్ ట్రెండ్ ఉంటుంది, బాగా వోలటాలిటీ ఉంటుంది. రేంజ్ కూడా చూసుకుంటే మనకి ఒక 30-40% రేంజ్లో మనకి స్టాక్లో వేరియేషన్ కనపడుతుంది. ఈ మధ్య మనం చూస్తే అంటే 280కి వెళ్ళింది, 280 నుంచి 290 ఆ లెవెల్స్ నుంచి కూడా 100 రూపీస్ ఇప్పుడు పడింది. దానికి ముందు 220 నుంచి 280కి వెళ్ళింది. సో ఈ విధంగా ఉంటుంది. బట్ ఇది ఏంటంటే ఈ స్టాక్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరు కూడా ఈ స్టాక్ని బై చేయొద్దు. నేను ఈరోజు కాదండి, ఈ స్టాక్ జెట్ ఎయిర్వేస్ని ఈవెన్ 400 నుంచి 500 ఆ లెవెల్లో కూడా చాలా సందర్భాల్లో చెప్పాను అవాయిడ్ చేయండి అని. ఈవెన్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇది కూడా అంటే ఇంక చెప్పకూడదు, ఇంకా అసలు కింద ఏ లెవెల్కి వెళ్తుందో అనే పరిస్థితి
ఎందుకంటే ఒకప్పుడు ఆర్కామ్ గురించి చాలామంది 60 రూపాయల్లో నుంచి 40కి వస్తే కొందామన్నారు, కొనుక్కోవచ్చు అని కాలర్స్ అడిగారు. తర్వాత ఈవెన్ 40 రూపీస్లో అడిగారు. మనం ఎప్పుడు కూడా అవాయిడ్ చేయమని చెప్పి ఆ టైంలో 22 రూపీస్కి వస్తుందంటే అందరూ కూడా చాలా సర్ప్రైజ్ అయిపోయారు అనమాట. అది ఈరోజు చూసుకుంటే 20 రూపీస్ కాదు 2 రూపీస్లో ఉంది స్టాకు. అంటే ఏంటంటే అక్కడ ఫస్ట్ ఏం చూడాలి అంటే కాలర్స్ కానివ్వండి, తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఎవరైనా కూడా కంపెనీలో ఏం జరుగుతుందనే చూడాలంటే ఆర్కామ్ విషయానికి వస్తే వాళ్ళు వేల కోట్ల డెట్ వేల కోట్ల డెట్ ఉంది. ప్లస్ ప్రతి క్వార్టర్ కూడా 100 కోట్ల లాస్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు 1000 కోట్ల లాస్ అయిపోయింది. ఇంకా బిజినెస్సే లేదు అక్కడ. సో అటువంటిప్పుడు మనం ఆ స్టాక్ని ఎట్లా బై చేస్తాం? సేమ్ జెట్ ఎయిర్వేస్లో కూడా అదేనండి, బిజినెస్సే లేదు, ఇంకెప్పుడు ఏ విధంగా బై చేస్తాం? పోనీ వేరే వాళ్ళు వచ్చి దీన్ని ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇమీడియట్గా ప్రాఫిట్స్ వస్తాయంటే అవి కూడా అయ్యే పరిస్థితి కాదు. సో కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే సార్, శిఖరిక ముఖ్యంగా హెచ్ఈజీ కూడా చూసుకున్నట్టయితే కొంత డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఈరోజు ఒక 3 to 3.5% వరకు కరెక్షన్ అనేది ఇందులో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ స్టాక్ డే స్లోస్ వద్ద ట్రేడ్ అవడం చూస్తున్నాము. హయ్యర్ లెవెల్స్ నుంచి ఇది బాగా కరెక్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. సో దీనికి కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ సపోర్ట్స్ వైజ్లో కనుక చూస్తే ఎక్కడ ఉన్నాయంటారు? బోత్ ఫర్ షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ వ్యూతో చూస్తే సపోర్ట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు హెచ్ఈజీ మీద మీరు సేమ్ నేను నా ప్రోగ్రామ్ కానీ నా వ్యూ కానీ చూసుకుంటే ఈ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్లో నేను లాస్ట్ ఒక 6 నెలలుగా చెప్తున్నాను, కొనొద్దని చెప్తున్నాను, యావరేజ్ కూడా వద్దని చెప్తున్నాను. ఇప్పుడు కానీ చూసుకుంటే ఇది ఇంకా మరింత కిందకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. నాకు అవాయిడ్ చేయమని చెప్తాను. అంటే ఎక్కడికి వెళ్తుంది అనేది చెప్పడం కష్టం అండి. బట్ నేను కూడా 1600 కార్డ్స్ అంటే 1600 లెవెల్స్ని టెస్ట్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అది కూడా బ్రేక్ అయినా ఆశ్చర్యపోని అవసరం లేదండి. బట్ నేనైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే 1600 అనుకుంటున్నాను. మెయిల్స్ కూడా చూద్దాము. కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ జయ మెయిల్ చేశారు. ప్రకాష్ ఇండస్ట్రీస్ 175లో అండ్ గ్రాన్యూల్స్ 135లో తీసుకున్నారు. ఇది మోర్ దెన్ ఇయర్ అగో ఒక 1 ఇయర్గా హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? ప్రకాష్ ఇండస్ట్రీస్ 175, గ్రాన్యూల్స్ 135. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇప్పుడు చేసేదంటూ ఏం లేదు. ఇంకా యావరేజ్ అయితే చేయకండి, హోల్డ్ చేయండి. తర్వాత ఈవెన్ గ్రాన్యూల్స్ ఎంతలో కొన్నారండి? అది గ్రాన్యూల్స్ 135. గ్రాన్యూల్స్ కూడా నేను అంత బులిష్ అయితే లేనండి. గ్రాన్యూల్స్ మీద కూడా అంత బులిష్ అయితే లేను. ప్రస్తుతానికి కూడా హోల్డ్ చేయండి. ఇది కూడా గ్రాన్యూల్స్ ఏంటంటే ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యే స్టాకే. ర్యాలీస్లో మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కాండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా గ్రాన్యూల్స్ కూడా నేను రికమెండ్ చేయను. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. అమరావతి నుండి శ్రీనివాస్. హలో శ్రీనివాస్, చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సారీ, హలో శ్రీనివాస్, కొంచెం లౌడర్గా మాట్లాడండి, మీ వాయిస్ వినిపించట్లేదు. ఓకే మేడం, మనపురం ఫైనాన్స్ హోల్డ్ చేస్తున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? ప్రెజెంట్ లెవెల్ తీసుకోవచ్చా ఒక 3 days షార్ట్ టర్మ్ కోసం? ఓకే, 3 days ఇప్పుడు ట్రేడింగ్ పెట్టండి. మీరు 3-4 డేస్కి ఇప్పుడున్న మార్కెట్లో నేను రికమెండ్ చేయను. ఇది యాక్చువల్గా ఇది నిజంగా చెప్పాలంటే ఇది అంటే అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్, అంటే బెటర్గా ఉన్న స్టాక్ అండి. మార్కెట్ వీక్ ఉన్న టైంలో కూడా ఇది పెరుగుతూ ఉన్న స్టాకు. బట్ మీరు 2 to 3 days అనేది కంప్లీట్గా అది స్పెక్యులేషన్ అవుతుంది. అంటే ఆల్రెడీ మనం స్పెక్యులేషన్ చెప్తున్నాం, కానీ నేనైతే అంటే మార్కెట్ వీక్ అయింది కాబట్టి దీన్ని అంత ఒక 3 to 4 days కోసం బై చేయమని అయితే నేను అంత రికమెండ్ చేయనండి. బట్ నోవాడిట్లో బాగానే ఉంది స్టాక్, అదొకటి మాత్రం చెప్పగలుగుతాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. నాగేశ్వర్ మెయిల్ చేశారు. గోవా కార్బన్ 1100 షేర్స్ని 625లో తీసుకున్నారు. ఇది హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు శశి గారు. గోవా కార్బన్ 625లో తీసుకున్నారు. ఇప్పుడు గోవా కార్బన్ 620 అనేది మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా రాకపోవచ్చు. ఇంతకుముందు మనం హెచ్ఈజీ లాగానే ఈ స్టాక్ కూడా బాగా వీక్ ఉందండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నిజంగా మీ లెవెల్ వచ్చి మీకు కొంచెం ప్రాఫిట్ వస్తే మాత్రం మీరు ఎగ్జిట్ కాండి.
ఇది కూడా సస్టైన్ కాకపోవచ్చు అండి. ఇప్పుడు వచ్చిన ర్యాలీ ఏదైతే ఇప్పుడు ర్యాలీ సస్టైన్ కాకపోవచ్చు. ఇప్పుడున్న డౌన్ ట్రెండ్ కొనసాగవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు తణుకు నుండి నాగేశ్వరరావు. హలో 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 యా చెప్పండి. మేడం హలో టాటా మోటార్స్ 235లో స్టార్ట్ ఉంది మేడం. ఓకే అది 3 days కి ఉంచుకోవచ్చా లేదా ఎగ్జిట్ అవ్వమంటారా అడగండి సార్ ఒకసారి. ఓకే 230లో షార్ట్లో ఉన్నారు. 235 అండి. 235 ఓకే. చూడండి, మీరు ఒకటే రీజన్తో మీరు సెల్ చేసినట్టున్నారండి. టాటా మోటార్స్ బాగా పెరిగింది, ఏంటంటే ఈ మధ్య బాగా పెరిగింది అని సెల్ చేసినట్టు. ఓకే, స్ట్రాటజీ కరెక్టేనండి. బట్ ఏమవుతుందంటే మీకు చూస్తే అది నిన్న పడలేదు, ఈరోజు కూడా పడలేదు. యాక్చువల్గా పడే స్టాక్ ఇంకా పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఏంటంటే మీరు ఈ సిరీస్కి అంటే నెక్స్ట్ 2-3 రోజులు ఇది పెద్దగా పడుతుందైతే నేను అనుకోను. అయితే సర్ప్రైజింగ్ ఒక రోజు పడచ్చేమో, అది ఆ రోజు అంటే రేపు ఎల్లుండిలో ఒక రోజు పడచ్చేమో. బట్ అది పడలేని పరిస్థితుల్లో చాలా ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు ఇష్టం, మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. లేదా నేనైతే ఎగ్జాక్ట్ ఆన్సర్ దీనికి ఇవ్వలేను, ఎందుకంటే స్టాక్ అయితే స్ట్రాంగ్ ఉంది, బట్ ఓవరాల్ మార్కెట్ అయితే వీక్ ఉంది. కాబట్టి మీరు డెసిషన్ తీసుకోండి. బట్ స్ట్రాంగ్గా కొన్ని చెప్తున్నాను నేను, వాటిని మీరు ఫాలో కాండి. లైక్ బ్యాంక్ నిఫ్టీ పెరిగితే మీరు ధైర్యంగా సెల్ చేయండి, షార్ట్ చేయండి. ఈ రేపు ఎల్లుండి కోసం పెద్దగా పెరగకపోవచ్చు. ఇట్లా కొన్ని ఉన్నాయండి. తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, దీన్ని కూడా మీరు ధైర్యంగా సెల్ చేయండి కొంచెం పెరిగితే. ఇటువంటి స్టాక్స్ ఉన్నాయి. అదేవిధంగా డిఎల్ఎఫ్ ఒకటి ఈరోజు అప్ ట్రెండ్ ఉంది, రేపు ఎల్లుండిలో మళ్ళీ పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి రోజు ఈరోజు కాదు, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా రేపు కండిషన్ చూసుకొని ఎల్లుండి వరకు సెల్ చేయొచ్చు. ఓకే, లాస్ట్ మెయిల్ చూద్దాం శశి గారు. సురేష్ మెయిల్ చేశారు. ఎస్ బ్యాంక్ మే సిరీస్ 257లో తీసుకున్నారు, హోల్డర్ అక్యుములేట్ అని అడుగుతున్నారు. ఉండండి, ఎస్ బ్యాంక్ రిజల్ట్ అనౌన్స్ చేయనుందండి. ఇక అప్పటి వరకు హోల్డ్ చేయండి. రిజల్ట్కి ముందు మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కాండి. మే సిరీస్ అంతా కూడా కంటిన్యూ చేయాలి అనుకుంటే చెప్పలేము, రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చెప్పలేమండి. దానికి తోడు మనకి ఎలక్షన్స్ రిజల్ట్ ఇవన్నీ కూడా మనకి మేలో ఉన్నాయి. చాలా స్పెక్యులేషన్ మేలో భారీగా మీకు మార్కెట్లో ఎప్పుడూ లేని విధంగా, ఈ 5 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా స్పెక్యులేషన్ ఉంటుందండి. చాలా భారీ ఎత్తున ఉంటుంది. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి మే సిరీస్కి. ఒక శశి గారు, ఇక ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి అగైన్ కొంత కరెక్షన్ చూస్తున్నాము. మీరు అన్నట్టుగా బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా వీక్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. కొంత బ్యాంక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే హయ్యర్ లెవెల్స్ నుంచి బాగా కరెక్ట్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. సో బ్యాంక్స్ ఫర్దర్గా ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉందంటారు? రానున్న రోజుల్లో బ్యాంక్స్ ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటారు? ఒక ర్యాలీ అనేది మనం చూసాము లాస్ట్ కొద్ది రోజుల్లో. సో ఇక మీదట ఎలా మూవ్ అవ్వచ్చు అంటారు? బ్యాంక్స్ నేను అనుకోవడము నెక్స్ట్ రేపు ఎల్లుండికి మాత్రం బ్యాంక్ నిఫ్టీని సెల్ చేయమని చెప్తానండి. పెద్దగా పెరిగే అవకాశాలు జస్ట్ మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్ అప్పుడు నిఫ్టీ డే హైస్కి వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే 100-120 పాయింట్స్ ఉండేది, ఇప్పుడు 16 పాయింట్స్ లోపుకి వచ్చేసింది. కాబట్టి క్లియర్గా బ్యాంక్ నిఫ్టీ సెల్ అంటారు. థ్యాంక్ యూ శశి గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 27 పాయింట్స్ పాజిటివ్గా 11,622 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 91 పాయింట్స్ పాజిటివ్గా 38,736 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 68 పాయింట్స్ పాజిటివ్గా 29,756 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్ 12 స్టేట్ యూ.